రోజు ఆదివారం అవటం వల్ల కొంచెం రిలాక్స్ అవుదామని మా ఆవిడ చీరాల ఓడరేవుకి వెళ్దామండి బీచ్కి అని అంది. అడిగిన వెంటనే అప్పుడప్పుడే అడిగింది. అప్పుడప్పుడు టైం 11 అయింది. ఇప్పుడు చీరాల ఓడరేవుకి బయలుదేరాము. ఇది నేషనల్ హైవే కొత్తగా వేశారు, అంటే ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు. ఒకసారి హైవే మీదగా వెళ్దాము, చూద్దాం అసలు పక్కన లొకేషన్ ఎలా ఉందో ఏందని కొత్త హైవే మీద బయలుదేరాము. చూడండి ఎలా ఉందో, రోడ్డు మాత్రం వండర్ఫుల్గా ఉందండి. కరెక్ట్గా మనం ఈ రోడ్డు పట్టుకొని వెళ్ళిపోతే డైరెక్ట్గా ఓడరేవులోకి వెళ్ళిపోతామండి. ఇంకెటూ వెళ్ళదు, డైరెక్ట్ మనల్ని ఓడరేవు కాడ వదిలిపెట్టింది ఈ రోడ్డు. సో చక్కగా ఉందండి, అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని కూడా లేదు. మనం హైదరాబాద్ నుంచి బయలుదేరి నకిరికల్ల దగ్గర నుంచి రోడ్ పట్టుకుంటే డైరెక్ట్గా ఓడరేవులోకి వెళ్ళిపోతాం. అలా వేశారు 6 లైన్ హైవే. నెంబర్ 1గా ఉంది. పక్కలమ్మటి పొలాలు పచ్చిక బయళ్ళతో పచ్చగా కళకళలాడుతూ ఉంది. అలానే ఇక మేము చీరాల సెంటర్లోకి వచ్చాము, టౌన్లోకి. చూడండి, మనకి బీచ్లో బిర్యానీలు కానీ తినడానికి ఆహారం అనేది కానీ దొరకదు, స్నాక్స్ వరకే దొరుకుతాయి. ఒకసారి ఇక్కడి నుంచి పార్సిల్ పట్టుకొని పోదామని మెయిన్ సెంటర్కి వచ్చాము. చూడండి ఎట్లా ఉందో. బావర్చి దమ్ బిర్యానీ అని ఉంది, హైదరాబాద్ దమ్ బిర్యానీ, గోదావరి రుచులు అని ఉన్నాయి. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఒక బిర్యానీ 150 రూపీస్. అది ఏదైనా ఫ్రై బిర్యానీ అయినా బోన్లెస్ అయినా తీసుకున్నాము. ఇద్దరి మీద ఒక పార్సిల్ తీసుకున్నామండి, సరిపోతుంది ఇద్దరికి. ఇక చిన్నగా ఓడరేవులోకి వచ్చేసాం. చూడండి ఎలా ఉన్నాయో, అన్ని ఒడ్డుకు చేరున్నాయి పడవలన్నీ. వాళ్ళు అమావాస్యకు ముందు అందరూ పడవలన్నీ బయటే ఉంటాయి అంటండి. అమావాస్య అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, మంచి రోజు చూసుకుని లోపలికి. లోపల కూడా చూడండి లంగర్లు వేసి ఎన్ని పడవలు ఉన్నాయో, పురుగులు ఉన్నట్టున్నాయి సముద్రంలో. అక్కడి నుంచి సమయం మనకి 1:30 అవుతుంది అప్పటికి సమయం. ఇక చిన్నగా భోజనం చేద్దామని ఒక ఫ్రీగా ఉన్న ప్రదేశానికి వెళ్ళాము. అక్కడి నుంచి కొద్దిగా దూరంలో ఇట్లా కొబ్బరి చెట్లు అవన్నీ ఉన్నాయి. ఒక చెట్టు చూసుకొని చిన్నగా ఇద్దరం తినేసాము. తీసుకెళ్ళిన ఒక బిర్యానీ పార్సిల్. బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉందండి. ఎంతో కాస్ట్ కాదు, 150 రూపీస్ ఇద్దరికి సరిపోయింది. కర్రీ కానీ మేము ఫ్రై బిర్యానీ తీసుకున్నాము, ఇద్దరికి సరిపోయింది. బ్రహ్మాండంగా ఉంది టేస్ట్. వచ్చేవాళ్ళు ఎవరైనా అక్కడ తీసుకొచ్చుకోవడం మంచిదండి. చూడండి చెట్ల కింద మగవాళ్ళు ఎవరు బ్యాచ్లకు వాళ్ళు సిట్టింగ్లు వేసుకొని డ్రింక్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు కారుల్లో బైకుల్లో వచ్చేసి. వండర్ఫుల్గా ఉంది. ఇంకా అక్కడి నుంచి చిన్నగా బీచ్లోకి వచ్చేసాము. ఇప్పుడు వచ్చేటప్పుడు టైం 2 అయింది. స్నానాలు చేసేవాళ్ళు, ఈతలు కొట్టేవాళ్ళు వండర్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వారానికి ఒక రోజున్నా ఇలా రిలీఫ్ ఉండాలండి ఎవరికైనా. ఎక్కడైనా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు మీకు సంబంధించిన ఆహారం అనేది మనం టౌన్లో తెచ్చుకోవటం మంచిదండి. ఇక్కడ అంత బాగోవు, బాగా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కానీ టేస్ట్ ఉండదు. ఇక్కడ మనకి ఏంటంటే చేపలు ఫ్రై, అవి స్నాక్స్ లాంటివే, స్టఫ్ లాంటివే దొరుకుతాయి. ఆల్కహాల్ తెచ్చుకునే వాళ్ళు కూడా చీరాల టౌన్లో నుంచి తెచ్చుకోవటం మంచిది. ఇక్కడంతా చీప్ క్వాలిటీగా ఉంటాయి, రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకని మనం దారిలో వస్తా చీరాల టౌన్లో నుంచి తెచ్చుకోవటం మంచిది. మనకి ఇక్కడ స్టఫ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అయితే మాత్రం దొరుకుతాయి. ఈ వెహికల్ని అడిగామండి, 1 పర్సన్కి అయితే 100 రూపీస్ అంట, ఫ్యామిలీకి అయితే 200 అంట. అట్లా కొంచెం దూరం తీసుకెళ్ళి ఒక రౌండ్ వేయించుకొని తీసుకొని వస్తాడు మనల్ని. చూడండి సముద్ర హోరులో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఉల్లాసంగా గడుపుతున్నారు మన చీరాల ఓడరేవులో. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దూరం ఉంటుందండి రామాపురం బీచ్. అక్కడ కూడా బాగానే ఉంటుంది. ఫస్ట్లో ఇది ఫేమస్ చీరాల ఓడరేవు. రామాపురం అనేది ఈ మధ్యకాలంలో ఫేమస్ అయింది. సముద్రంలో ఇలా
అలల్లో స్నానం చేయడం అంటే జోరుగా ఉంటుందండి. దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడో హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా మనకి ఓడరేవుకి వచ్చి గడుపుతుంటారు ఫ్యామిలీలు కార్లు వాటితో. సండే రోజు అంటేనే హాలిడే. ఇప్పుడైతే ఈ నేషనల్ హైవే పడిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉంది అందరికీ. మనం ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఇక్కడ నుంచి చీరాల ఓడరేవు నుంచి 1 కిలోమీటరు మనం సముద్రం గుండానే వెళ్ళొచ్చు. అది రాక్ లైన్ బీచ్ అని ఉంది. అక్కడ కొద్దిగా బాగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. అక్కడ ఏంటంటే ఒక చిన్న పాయ, ఒక నది వచ్చేసి సముద్రంలో కలుస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. అక్కడ బయలుదేరాము. సముద్రం మీదగానే అటు మళ్ళీ మనం లోపల ఊళ్ళో నుంచి అయితే కొంచెం దూరంగా ఉంటుంది. కానీ మనం సముద్రంలో గుండానే బైకులు కానీ ఏదైనా వెహికల్స్ ఉంటే వేసుకుని వెళ్ళచ్చు. సముద్రంలో గుండా అయితే 1 కిలోమీటర్ దూరంలో వెళ్తాం. చూడండి పడవలు ఎట్లా ఉన్నాయో మనం పోతుంటే ఒడ్డుని పెట్టేసి మనం ఒకసారి ఆ రాక్ లైన్ బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. ఒకసారి బాగుంది అని అన్నారు, ఒకసారి చూద్దాము, వీడియో పెడదాము అనే కోరికతో వెళ్తున్నాం అక్కడికి. రాక్ లైన్ బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. ఒకసారి చూద్దాం అక్కడ ఎలా ఉందో. నేను ఇప్పుడే ఫస్ట్ వెళ్ళటం అక్కడికి. మా బైక్ మీద మా మిస్సెస్ నేను ఇద్దరం ఉన్నాం. ఇద్దరం కలిసి ఆ బీచ్ ఒకసారి చూద్దాం అది ఎక్కడ ఉందనేది. సముద్రంలో ఉన్నానే ఓడరేవు నుంచి వెళ్తున్నాం. ఇట్లా వెళ్ళటం అయితేనే ఈజీ అండి. మనం లోపల బయట నుంచి పోవాలంటే చాలా దూరంగా ఉంటుంది. కానీ ఇట్లా లోపల సముద్రంలో ఉన్నానైతేనే ఒక 1.5 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. అక్కడక్కడ జనం పలచంగా ఉన్నారు మనం వెళ్తుంటే. సముద్రం పక్కనే రిసార్ట్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. చూడండి సముద్రం లోపల బోట్లు ఎలా ఉన్నాయో. నేనైతే స్నానం చేయలేదండి. ఎందుకంటే ఊరు చూద్దాం అన్నట్టుగా వెళ్ళాము. స్నానం చేద్దామని బట్టలు గిట్ల ఏనట్టుగా వెళ్ళలేదు. ఊరికి అలా సముద్ర గాలి తీసుకుందాం అన్నట్టుగా వెళ్ళాము. అందువల్ల తడవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. మనం రాక్ లైన్ బీచ్కి వెళ్తున్నామండి. సముద్రంలో గుండా బండి వేసుకొని మన బైక్ వేసుకొని సముద్రం వెమ్మటగా సాయంత్రం అయ్యేటప్పటికి సముద్రం పెరిగిద్దండి. ఉదయం పూట ఒక విధంగా ఉంటుంది. సాయంత్రం 5 టైం అయ్యేటప్పటికి కొంచెం సముద్రం యువతలకు వచ్చింది. చూడండి సముద్రం వెంబడి రిసార్ట్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. రిసార్ట్స్ ఉన్నాయి. సముద్రం వెంబడి ఆనుకునే ఉంటాయి రిసార్ట్స్. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు రూమ్స్ తీసుకోవచ్చు. ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ అన్నీ ఉంటాయి. మనం ఇప్పుడు రాక్ లైన్ బీచ్కి వెళ్తున్నాం. చిన్నపిల్లలు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు సముద్రం అంచున. ఇది ఒక రిసార్ట్స్ అండి. సముద్రం పక్కనే ఆనుకోండి ఉంది. గోవా బీచ్లో లాగా ఈజీ చైర్స్ లాగేసి ఉన్నాయి. దాంట్లో ఉన్నోళ్ళు కాసేపు పడుకోవడానికి అన్నట్టుగా బల్లలు వేసి ఉన్నాయి చైర్స్. విశాలంగా ఉంది. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఫుట్బాల్ లాగా ఆడుకోవడానికి నెట్ కట్టి ఉంది. లవ్ సింబల్స్ ఏదో వేసి ఉన్నాయి బయట వైపున. మనం దగ్గరకు వచ్చేసామండి రాక్ లైన్ బీచ్కి. అదే జనం ఇక్కడ లేరండి. ఓడరేవులో ఉన్న జనం ఇక్కడ ఏం లేరు.
ఎందుకంటే ఓటర్ కొంచెం దూరంగా ఫ్రీగా, ఇదేంటంటే దూరంగా ఉండేవాళ్ళకి ఒక లవర్ స్పాట్ లాంటిదండి. అందుకనే ఏకాగ్రతగా గడపడానికి అన్నట్టుగా ఉన్నది ఈ బీచ్, రాక్లైన్ బీచ్. జనం త్వరగా తక్కువగా ఉన్నారు. మనం బీచ్ దగ్గరకు వచ్చేసామండి. ఇదే రాక్లైన్ బీచ్. సముద్రంలో రాళ్ళు వేసారు అడ్డంగా. ఇది మనకు కనిపించే ఇది నది పాయ అండి. ఒక నది అనేది అటువైపుగా వచ్చి ఇక్కడ సముద్రంలోకి కలుస్తుంది. ఇలా సముద్రంలో ఇలా కొండరాళ్ళని ఇలా వేసేసారు, అడ్డంగా వేసారు నీటికి. ఇది ఈ నదీ పాయ ఇదేనండి. ఈ ఎక్కడి నుంచో వచ్చే వాగులు ఉంటాయి కదా మనకి, ఆ వాగులు అనేవి ఇలా ఈ కాలువ ద్వారా ఇలా సముద్రంలో కలుస్తాయి. కానీ ఇక్కడ మనకు మంచులు అనేది ఏమీ ఉండవు. ఈ సముద్రం అనేది కొంత దూరం, సముద్ర మట్టం కొంత దూరం దాకా ఆ పాయని నెడతా ఉంటుందండి. లోలు ఉప్పు నీళ్ళే ఉంటాయి. చూడండి ఎలా ఉందో అలల హోరు. ఆ నది దీంట్లో కలవటం వల్ల ఇక్కడ కొంచెం ఫ్లోటింగ్గా ఎక్కువగా ఉంది ఈ కాలువ. ఇక్కడ నుంచి ఇంకా మనం ఇక మనది సముద్ర ప్రయాణం అయిపోయింది. ఇక్కడ చేపలకు వచ్చామండి, చేపలు కొనడానికి. చూడండి ఎండు చేపలు అన్ని రకాలు ఉన్నాయి. ఉప్పు చేపలు, ఎండు రొయ్యలు. మనం ఇక్కడ వచ్చేసేటప్పటికి కొంచెం మన సిటీలో కన్నా ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్నాయండి రేట్లు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చేపల ప్రియులు ఎవరైనా ఉంటే తినాలనుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకెళ్ళి స్టాక్ పెట్టుకోవచ్చు ఇంట్లో. కొంచెం రేట్లు మనకు రీజన్గానే ఉన్నాయి. మన టౌన్లో ఉన్న వాటికన్నా ఇక్కడ రీజన్గానే ఉన్నాయి. కాకపోతే నాణ్యమైన సరుకు అనేది దొరికిద్దండి ఇక్కడ. మన టౌన్లో వచ్చేప్పటికి కొంచెం కల్తీగా ఉంటాయి, నాసిరకంగా. కానీ ఇక్కడ మనకి మంచి నాణ్యంగా దొరుకుతుంది. ఇక్కడ నుంచి మనం ఇక రిటర్న్ బయలుదేరామండి. చీరాల నుంచి మనం రిటర్న్ మళ్ళీ హైవేలో రిటర్న్ రివర్స్ బయలుదేరినప్పుడు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఒక నందనవనం అనే ఒక పార్క్ ఉందండి. ఒకసారి దాన్ని చూద్దాం. మనం సముద్రంలో ప్రయాణం ముగించుకొని మనం రివర్స్ బయలుదేరామట. ఇక మనం పార్కు దగ్గరకు వస్తున్నాము. ఇది అటవీ శాఖ వాళ్ళు నిర్మాణం చేస్తున్నారండి ఆ పార్కుని. ఒక మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేశారు. చూడండి ఎంట్రన్స్ ఇది. ఇప్పుడే కొంచెం డెవలప్ చేస్తున్నారండి. సముద్రం నుంచి మనకి ఆ హైవేలో కనిపించింది 3 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఉందండి మనకి అది. చూడండి లోపల విశాలంగా పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి జాయింట్ వీల్స్ కానీ, ఉయ్యాలలు కానీ, స్కిప్పింగ్ ఆడేవి కానీ, పెద్దవాళ్ళు కూర్చోవడానికి కానీ పార్కు కొంచెం ఆహ్లాదకరంగా ఉందండి. ఇప్పుడే కొద్దిగా డెవలప్ చేస్తున్నారు. చుట్టూతో ఒక 100 ఎకరంలో ఉంటుంది. కాసేపు ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. భోజనాలు అవన్నీ సముద్రంలో కన్నా ఇక్కడికి వచ్చి తినచ్చు. చూడండి మనం ఎక్సర్సైజ్ చేయడానికి అనేవి అనేక రకాలు ఉన్నాయి ఇక్కడే. దూరంగా చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు, ఉయ్యాలలో ఊగుతున్నారు. ఆట విడుపుగా పిల్లలకి బాగా ఉందండి. పెద్దవాళ్ళకి 20 రూపీస్, పిల్లలకి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు.